పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న మా తండ్రి, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరం మీ పాదాల దగ్గర ఉన్నామైనా, ఇప్పటిదాకా పాటల ద్వారానైనా మీ ఘనమైన నామాన్ని స్తుతించాం తండ్రి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మీ సన్నిధిని మాతో ఉంచండి. పరిశుద్ధాత్ముడ, మీ స్పర్శ మాకు దయచేయండి, సంయోచితమైన సహాయాన్ని అందించండి. మీ మాటల్లో ఉన్న బలం, ఆదరణ మాకు కలగ చేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలండి. విజయం మాటి వాళ్ళు మ్యాక్సిమం అందరూ వచ్చారు. పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? నెలలో 4 ఆదివారాలు ఉంటే 4 ఆదివారాలు ఒక్క దాని గురించే మాట్లాడతాను. 4 ప్రసంగాలు కలిసే ఉంటాయి. పోయిన వారం ఏ వాక్యం చెప్పుకున్నాం? చెప్పండి. పోయిన ఆదివారం బల్ల తీసుకున్నాం, దేవుని స్తోత్రం. ఏ వాక్యం చెప్పుకున్నాం? మందిరానికి, రాళ్ళకి, వస్తువులకి పరిశుద్ధత అవసరం లేదు. అది కావలసింది ఎవరికి? మనిషికి. దేవుని స్తోత్రం. ఈ విషయం ఫిబ్రవరి నెలంతా మాట్లాడుకుంటాం. ప్రతి వారం ఏ వారం ఆ వారం వదిలేసేది లేదు. ఒక నెల మొత్తం ఒక కుండలాగా ప్రతి ఆదివారం కొద్దిగా నింపుతూ ఉందాం. ఒక విషయం పరిపూర్ణంగా విశ్లేషణ చేసుకుందాం. ఏదో ఒక వచ్చినట్టు వెళ్ళకుండా ఏ వాక్యం చెప్పారు. సంవత్సరం అయ్యేపాటికి 12 పుస్తకాలు ఉండాలి మన దగ్గర, 12 టాపిక్ల గురించి. మందిరానికి, రాళ్ళకి పరిశుద్ధత అవసరం లేదు, కానీ పరిశుద్ధత కావలసిన ఒకే ఒక్కరెవరు? ఈ మట్టి మనిషికి పరిశుద్ధత కావాలి. దేవుని స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, దీన్ని గురించి కూడా మన ముందున్న పెద్దవాళ్ళు ఆలోచించారు. ముందు ఎవరు ఆలోచించారు? దేవుడు ఆలోచించాడు. దేవుడి తర్వాత ఈ ఆలోచన ఎవరిలోకి రాబడింది? మనిషిలోకి రాబడింది. ఏమని? నాకు కూడా పరిశుద్ధత కావాలి, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, నా జీవితాన్ని కూడా పరిశుద్ధమైన దారిలో నేను నడిపించుకోవాలి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగుల మీద, పాత ఆటల మీద ఎవరు నీళ్లు పోయడానికి కూడా వీలు లేని చోట ఈ చెట్లు మొలుస్తాయి. మ్యాక్సిమం ఎక్కువ ఏ చెట్టు మొలుస్తుంది? దానికి నీళ్లు లేవే, దానికి మట్టి లేదే, మరి ఎలా మొలిసింది? ఆ విత్తనం యొక్క పొట్టు అలాంటిది. ఏవో పక్షులు తీసుకొచ్చి గోడ మీద పడేస్తుంది, ఏ వేస్టేజ్లోనో వచ్చి ఒక గోడకి ఉన్న చిన్న రంధ్రంలో సెటిల్ అయ్యి ఎప్పుడో వాన పడితే ఆ వానకి మట్టి లేకపోయినా, పొట్టు లేకపోయినా, నిలబడడానికి, నీళ్లు పోయడానికి ఎవరు లేకపోయినా అది ఏం చేస్తుంది? అక్కడ ఒక బలమైన మనిషిలాగా నిలబడి అంటది, ఎవరు సాయం చేయకపోయినా నేను నిలబడగలను. ఆ విత్తు మనం వేయం, దానికి నీళ్లు మనం పోయాం, ఎలాంటి ఎండనైనా తట్టుకొని, ఎలాంటి గాలినైనా తట్టుకొని, సాధ్యం కాని చోట కూడా అది చెట్టులాగా. అలాగే మనిషిలో కూడా నీకు తెలియకుండానే, నువ్వు అవును అనుకుండానే, నువ్వు దాని గురించి ఎలాంటి ఆలోచన చేయకుండానే ప్రతి మనిషిలో పడే విత్తనం ఏమిటంటే స్వార్థం. ఏంటండి? అది ఎప్పుడు పడిందో తెలీదు, దానికి నువ్వు ఎప్పుడు నీళ్లు పోసావో నీకే తెలీదు, అది ఎలా విత్తుగా మారి మొక్క అయిందో నీకు తెలీదు. కానీ ప్రతి మనిషిలో తెలియకుండా పడే విత్తనం ఏమిటి? స్వార్థం. పడినప్పుడు అది స్వార్థం అనే విత్తనం, కానీ ఎదిగేటప్పుడు అది ఏమవుతుందంటే లోభి అనే పర్సనాలిటీని మనలోకి. లోభి అంటే
అవసరాల కోసం ఏదైనా చేసేవాడు లోభి. తన అవసరం తీర్చుకోవటానికి ఏ అడుగైనా వేసేవాడు లోభి. ఎందుకు ఈరోజు మాట్లాడుతున్నానంటే, దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటి అంటే, నా ప్రజలని నేను పరిశుద్ధపరచాలి. దేవుని స్తోత్రం. అందుకని ఆయన ఏర్పాటు ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. వీళ్ళల్లో నుంచే ఒక మనిషిని తీసుకుని ఆ మనిషికి పెట్టాడు. అయ్యా, మీరు యాజకులు. దేవుడు ఏం చెప్పాడు? మీరు యాజకులు. ఉదయాన్నే లేచి ఈ సమాజం అంతా నిద్రలెక్క ముందే యాజకుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, మీ సమాజాన్ని అంతటినీ నేను క్షమిస్తాను. దేవుని స్తోత్రం. యాజకుడు ఉదయాన్నే లేచి దీవిస్తే దేవుడు అన్నాడు, అవును, మీ యాజకుడు దీవిస్తే వెనకాల నేను కూడా. యాజకుడు లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు దాన్ని చాలా ఇష్టంగా తీసుకున్నాడు. యాజకుడు లేచి కాదు తప్పయిందని పాప పరిహారార్థం చేస్తే దేవుడు దాన్ని చాలా ప్రేమతో అంగీకరించి మనిషిని క్షమించాడు. ఈ ఏర్పాటు అంతా ఎందుకు అంటే, ఆయనకేదో బలులు కావాలి, ఆయన సన్నిధిలో ఏదో జరగాలి, ఆయనకేదో మనం మెర్బాణి చేయాలన్నట్టు కాదు. ఆయనకు ఏమి అవసరం. మనిషి పుట్టక ముందే, మనిషికి ఎలాంటి రూపు లేకముందే ఆయన అప్పటికే అత్యున్నతమైన సింహాసనం మీద పరిశుద్ధుడిగా బతుకుతున్నాడు. దేవుని స్తోత్రం. మనిషి వచ్చి కొత్తగా ఆయనకి చేయాల్సిన హంగామా ఏమీ లేదు. మరి ఎందుకు అంటే, రోజు యాజకుడిని ఏర్పాటు చేసి ప్రార్థన నేర్పించి కేవలం ఒకే ఒక కారణం, మురికైన జీవితాలని కడగాలి. దేవుడికి అనుకున్న ఒకే ఒక పని ఏంటంటే, మురికైన జీవితాలు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఈ కానుకల గురించి, ఈ దశభాగాల గురించి, ఈ అర్పణల గురించి మాట్లాడాడు. కానీ మిగతా పనంతా మందిరంలో ఏం జరగాలి? మనిషి కడగబడి పవిత్రుడిగా. అందుకని యాజకత్వాన్ని తీసుకొస్తే ఈ స్వార్థం, లోభం అనే విత్తనం యాజకుల గుండెల్లో కూడా పడింది. ఏంటంటే, స్వార్థం అనే విత్తనం ఎవరి గుండెల్లో పడింది? అదేంటి? బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మనిషి ఎంతెదిగినా, ఏ పాత్రలో నిలబెట్టినా, ఏ స్థాయి ఇచ్చినా మనిషి ఎక్కడో చోట తన వ్యక్తిత్వాన్ని బయట పెడతాడు. నేను మనిషినే, నేను బలహీనుండే, నేను అవిధేయుండే, నాకు బలహీనతలు ఉన్నాయి అని దేవుడేమో ఎప్పటికప్పుడు స్థాయిలో పెట్టాలనుకుంటాడు. దేవుని స్తోత్రం. మనిషి ఏమో ఏదో ఒక చోట తన బలహీనతల్ని, తన లోపల ఉన్న లోకాన్ని బయట పెట్టాలని అనుకుంటూ, అప్పుడు ఏం జరిగిందంటే, మీకు మంచిగా 2 ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వచ్చేస్తాను. ఎందుకంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. దహన బలి సమయంలో ఏలీ గారి బిడ్డలు వచ్చి, వండిన మాంసం వద్దు, మాకు వండని మాంసమే ఇవ్వండి అని చెప్పి అక్కడ పనిచేసే వాళ్ళ మీద అజమాయిషి చేసి దహన బలి చేయాల్సిన మాంసాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడం. ఇది ఒక ఎగ్జాంపుల్. ఏంటి? మనిషి దేవుని సేవ చేయమని అక్కడ కుటుంబాన్ని దేవుడు పెడితే, ఆ మనిషిలో, ఆ కుటుంబంలో స్వార్థం వచ్చి, ఆ స్వార్థం దేవుడికి జరగాల్సిన సేవనే మార్చేసింది. అక్కడ నుంచి అక్కడక్కడ మనం బైబిల్లో చూస్తే ఈ యాజకత్వం కొద్ది కొద్దిగా స్వార్థం కింద నలిగిపోతా వచ్చి చివరికి యేసయ్య పుట్టే సమయానికి ఎలా మారిందంటే, పరిశుద్ధత మనకి అవసరం. కానీ ఈ యాజకత్వం చేసేవాళ్ళు చేసిన పని ఏంటంటే, వీళ్ళు 3 భాగాలుగా విడిపోయారు. ఒకడు శాస్త్రులుగా, పరిసయ్యులుగా, సద్దూకయ్యులుగా విడిపోయి వీళ్ళు ఒక పెద్ద ఎజెండా తీసుకొచ్చారు. ఏమిటంటే, యూదులైనా సరే, బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, యూదులైనా సరే పరిశుద్ధత మీ చేతుల్లో లేదు, పరిశుద్ధత మా దగ్గరే ఉంది, మేమిస్తేనే మీకు పరిశుద్ధత అంట. దేవుడు ఇచ్చిన గొప్ప యాజకత్వాన్ని
స్వార్థంతో కలిపి దీనికి ఒక కొత్త రూపం ఇచ్చారు. ఏమిటంటే, మా దగ్గరే పరిశుద్ధత ఉంది, మీ ఎవ్వరికి పరిశుద్ధత. ఆ టైంలో ఒక 30 సంవత్సరాల మనిషి భూమి మీద తన పరిచర్య మొదలు పెట్టాడు. దేవుని స్తోత్రం. యేసయ్య ఏదో ఈరోజు చేసే అయ్యగారులాగా కాదు, లేకపోతే ఇంకో లాగా కాదు, కానీ యేసయ్య ఎలా కనపడ్డాడంటే యూదులకి ఖచ్చితంగా చెప్పాలంటే ఒక నక్సలైట్ లాగా కనపడ్డాడు. ఆయన మాటల్లో ఆ షార్ప్నెస్ ఉంటుంది, ఆయన చేసే పనుల్లో ఎక్కడ భయం ఉండదు, ఆయన నడక, ఆయన తీరు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఏం చూసినా రాడికల్గానే ఉంటాయి. అసలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నేను మిమ్మల్ని పట్టించుకోను అన్నట్టు ఈ సిద్ధాంతవాదులకి యేసయ్య ఎదురు తిరగలేదు, కేవలం తప్పులు మాత్రమే సరి చేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు శాస్త్రుల మీద ఎదురు తిరగలేదు, ఎవరి మీద ఆయన వ్యతిరేకత, ఎవరి మీద వ్యతిరేకత. మరి ఏం చేశాడు? సరిదిద్దాడు. ఆ సమయంలో ఒకరోజు ఏం జరిగింది అంటే, యేసయ్య శిష్యులు వీళ్ళందరూ చోట భోజనానికి వచ్చారు. భోజనం జరిగే చోట వీళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనానికి, యూదుల ఆచారం ప్రకారం భోజనం చేసే ముందు మామూలుగా మనం బయటికి వెళ్ళినప్పుడు చేతులు, కాళ్ళు, మొహం కడుక్కుని భోజనానికి. అది ఏమిటి అంటే, పరిశుద్ధత దేహానికి అవసరమే. నా మాట కొద్దిగా ఆలోచించండి. ఎక్కడి వరకు ఇప్పుడు చెప్తాం. పరిశుద్ధత దేహానికి ఎక్కడి దాకా? ఈ ఒక్క పాయింట్ తెలుసుకుంటే ముందుకెళ్తాం. పరిశుద్ధత మనిషికి కావాలి, మనిషికి కావాలి ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడి దాకా? ఈ దేహానికి పరిశుద్ధత ఎక్కడ దాకా అవసరం అంటే జాగ్రత్తగా విందామంటే, ఇది తన శరీర కార్యాలు చేయకుండా తనను తాను కాపాడుకునే లిమిట్ దాకా పరిశుద్ధత చాలు. దేవుని స్తోత్రం. శరీరానికి పరిశుద్ధత, మీరు 2 విషయాలు మాట్లాడతాను ఈరోజు. ఒకటి, పరిశుద్ధత బతికున్నంత వరకు ఈ శరీరాన్ని మోస్తావు కాబట్టి దీనికి పరిశుద్ధత కావాలి. కానీ అసలైన పరిశుద్ధత ఇంకోటి ఉంది, దాని గురించి యేసయ్య మాట్లాడతా, వీళ్ళు చేతులు కడుక్కోకుండా తింటూ ఉంటే యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు వచ్చి అడుగుతారు, ఇదేంటి నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు, ఇది అపవిత్రమైంది కదా అన్నారు. అంటే వాళ్ళ దృష్టిలో నీళ్ళతో కడుక్కున్నంత మాత్రాన, ఉతికిన బట్టలు వేసుకున్నంత మాత్రాన, తెల్లటి వస్త్రాలు లేదా మెరూన్ వస్త్రాలు లేదా డార్క్ బ్లూ వేస్తారు. అవి వేసుకుంటేనో అదే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత మా దగ్గరే ఉంది కానీ మీ దగ్గర లేదు అని ప్రజలని కొద్దిగా తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెట్టారు. యేసయ్య దాని దగ్గరికి వచ్చి మాట్లాడతారు. చూద్దామండి. 15వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు కానీ మనిషిని అపవిత్రపరచునని వారితో. ఈ మాట జాగ్రత్తగా ఉందామంటే, యూదులందరూ ఈ మాట అనగానే యేసయ్య మధ్యలో లేచి నిలబడి అందరినీ పిలిచి చెప్తాడు. ఏమిటంటే, నోట్లో పడేదాని వల్ల, శరీరం మీద పడేదాని వల్ల పరిశుద్ధత అపరిశుద్ధత అనేది రాదు, కానీ నోట్లో నుంచి, మనసులోంచి వచ్చే దాని వల్ల అపరిశుద్ధత పరిశుద్ధత అనేది నిర్ణయించబడతాయి అంటాడు. ఆ మాట వాళ్ళెవ్వరికి అర్థం కాదు. ఏంటండి అసలు ఆ మాట వాళ్ళెవరికి? ఎందుకు అంటే, వీళ్ళు చూపించే పరిశుద్ధత కేవలం శరీరానికి, క్రియలకి సంబంధించిన పరిశుద్ధత. నేనంటాను, నీ శరీరానికి పరిశుద్ధత అవసరమే. దేవుని స్తోత్రం. కానీ ఎంతవరకు అంటే దాని లిమిట్, ఈ శరీర కార్యాలకి లోబడి తనను తాను అపవిత్రం చేసుకోకుండా ఉంటే చాలు. అక్కడ వరకే శరీరానికి దేవుడిచ్చిన. మరి ఎవరికి అసలు అంటే, శిష్యులందరూ వెళ్ళి అడుగుతారు, అయ్యా నువ్వు చెప్పింది అసలు మాకు ఏమీ అర్థం అవలా,
తినేదాని వల్ల అపవిత్రత కాదన్నాం. మనం పాత నిబంధనలో చూస్తే ఏం తినకూడదు, ఏమి తినొచ్చు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏది పవిత్రం ఏది అపవిత్రం అని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. దాని గురించి మాట్లాడుతూ ఉంటే దేవుడు వాళ్ళకి వివరించి చెబుతా మాట్లాడతాడు. ఏమిటంటే, నువ్వు నోట్లో పెట్టుకునే ఈ 5 వేళ్ళు దానిలో ఉండే ఆహారం వల్ల ఎలాంటి పరిశుద్ధత అపరిశుద్ధతలు ఈ దేహాన్ని తాకలేవు. ఎందుకంటే దేహం అనేది అపరిశుద్ధమయ్యే ఒకే ఒక చోటు. దీని తత్వం నిద్ర వేసినప్పుడు ఇది అపవిత్రం తప్పితే వేరుగా వచ్చే అపవిత్రత ఏది లేదు. మరి పరిశుద్ధత ఎక్కడ మనిషి కడగబడాలి, ఎక్కడ దేవుడు పరిశుద్ధతని గమనించాలి అంటే చక్కగా దీన్ని వివరించి చెబుతూ ఉంటాడు. చూద్దామండి. 15వ అధ్యాయమే 19వ వచనం 18 నుంచి చదువునాక. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. చాలండి, జాగ్రత్తగా. అప్పుడు దేవుడు వివరించడం మొదలుపెట్టాడు. ఏమిటి అంటే, అసలు పరిశుద్ధత కావాల్సింది వేసుకునే బట్టలకు, మనిషి మీద ఉండే వాటికో, మనిషి తినే వాటికో పరిశుద్ధత కాదు. ఎక్కడ కావాలి అంటే, దేవుడు వాళ్ళకి చెప్పింది హృదయానికి పరిశుద్ధత కావాలి. దేవుని స్తోత్రం. కానీ హృదయంలో ఏమున్నాయి? చక్కగా చెప్పారు. నరహత్యలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, వేశ్యాగమనములు ఉన్నాయి. వేశ్యాగమనములు అంటే అదేదో ప్రాస్టిట్యూషన్కి సంబంధించిందో, శరీరాశకు సంబంధించిందో కాదు. దాన్ని ఎలా చూడాలి అంటే, ఆశ పడకూడని దాని మీద ఆశపడటం. ఏంటండి? ఆశ పడకూడని దాని మీద వేశ్యాగమనములు అంటే నీకు కాని వాటిని, నీకు అవసరం లేనాటిని ప్రేమించే ఆలోచన. ఏమిటి? మనం నిజమే, కన్ను బహు ఆశపోతు, నోరు బహు ఆశపోతు, చెయ్యి ఆశపోతు, నడక, మనకున్న శరీరంలో ప్రతిదీ దురాశతోనే నిండి ఉంది. చాలు అనేది కానీ, వద్దు అనేది కాదని, కాదు అనేది కానీ ఏది. పైగా మన హృదయం వీటికి చక్కగా ప్రేమగా దండం పెట్టి నువ్వు ఏం కావాలంటే అది చేసుకో అని చెప్పు. వేశ్యాగమనములు అంటే అదేదో శరీర కార్యం కాదు. ఒక మనిషి దేవుని స్తోత్రం హల్లెలూయా. టిఫిన్ చేశారా? ఆదివారం టిఫిన్ మానేయండి. ఒక ప్రసంగం చెప్పాలంటే కనీసం 3 గంటలు. ఒక్క రెఫరెన్స్ తీసుకుంటాను, మీకు తెలుసు. ఒక్క రెఫరెన్స్ మించి ఇంకో రెఫరెన్స్ వెళ్ళాం. బయట పాస్టర్ లాగా 15 రెఫరెన్సులు చదివించి లాస్ట్లో ఆమెను చెప్పే మనిషిని కాదు. ప్రతి ప్రసంగం మనసారా నన్ను దిద్దుకునే మీ దగ్గరకు వస్తాను. నేను ఈజీగా ఏ ప్రసంగం చెప్పను. మొన్నటిదాకా అంటే మీ అయ్యగారు తిట్టుకునేవాడు కాబట్టి తిట్టే సెక్షన్ మనకు లేదు. వాక్యం వినాలి. ఎందుకు వినాలి? ఏదో ఒక రోజు ఎక్కడి నుంచి వచ్చిన మాటలు నిన్ను ఆదరిస్తాయి. దేవుని స్తోత్రం. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు, నీకు ఆలోచన రానప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు, నువ్వు లేమిలో ఉన్నప్పుడు, నీకు దారి తెలియనప్పుడు, ఈ బలిపీఠం నుంచి వచ్చిన మాటలు నీ హృదయాన్ని దగ్గరికి తీసుకుని ఓదారుస్తాయి. భయపడమాక, బాధపడమాక, నేను నీకు. కాబట్టి వాక్యం జాగ్రత్తగా వినాలి. దేనికి అవసరం పరిశుద్ధత అంటే దేవుడు వివరం చెప్పాడు. ఎన్నెన్నో కానివి నీ హృదయంలో ఉన్నాయి, వాటి కోసం పరిశుద్ధత కావాలి తప్పితే బట్టలకో, చెప్పులకో, తిండికో, వస్తువులకో పరిశుద్ధత. ఇలా ఘనంగా వాక్యం చెబుతా సాగుతా
ఉన్నట్టుండి యేసయ్యకి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, మరి ఏంటో ఆ షిఫ్ట్ అసలు అర్థం కాదు. సడన్ షిఫ్ట్ అంటారు, ఉన్నట్టుండి మొత్తం మారిపోవటం. గలిలీ ప్రాంతంలో యూదులకి అందరికీ వాక్యం చెప్పే ఈయన ఉన్నట్టుండి తన దారి మార్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడంటే చూద్దామండి, కిందకు వద్దాం, 21 నుంచి చూద్దాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. జాగ్రత్తగా ఉందామండి. అప్పుడు దాకా యూదుల మధ్యలో తిరిగిన యేసయ్య ఉన్నట్టుండి గలిలీ ప్రాంతాన్ని వదిలి అక్కడ నుంచి ఒక 12 మైళ్ళు వెళ్తే సీదోను అనే ఒక ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి ఇంకో 12 కిలోమీటర్లు వెళ్తే తూరు అనే ఒక ప్రాంతం వస్తుంది. ఇవి ఏంటివి అంటే అన్యజనుల ప్రాంతాలు అని అంటారు. అంటే అదేదో తక్కువ మాట కాదు, కానీ దేవుడు అక్కడ రాసినది ఏంటంటే యూదులు మిగతా వాళ్ళందరినీ కొద్దిగా వాళ్ళకున్న నిష్ట వల్ల కొద్దిగా తక్కువ చేసి మాట్లాడే పదం ఏంటంటే అన్యజనులు. అంటే దేవుడు తెలియని వాళ్ళని, అంతే తప్పితే అది మనం విమర్శించే మాట ఏమి. అన్యులు అనే దాన్ని ఈరోజు చాలా పెద్దగా చూస్తున్నారు. అన్యులు అంటే మన బైబిల్ భాష ప్రకారం యేసయ్య తప్పితే అది ఏమి డిగ్రేడ్ చేసి మాట్లాడే పదం ఏమి కాదు. వెళ్ళాడు. అక్కడ ఈ యూదులు కాని వాళ్ళు, వేరే వేరే జాతుల వాళ్ళు అక్కడ ఉంటారు. అయితే అక్కడ దేవుడు వాక్య పరిచర్య చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే ఈరోజు మనం చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాం. బయట బ్రిటిష్ వాళ్ళ వల్ల వచ్చింది ఇండియాకి క్రైస్తవ్యం. బ్రిటిష్ వాడు కాకపోతే ఆస్ట్రేలియా వాడు వచ్చేవాడు, ఆస్ట్రేలియా వాడు కాకపోతే న్యూజిలాండ్ వచ్చేవాడు, న్యూజిలాండ్ కాకపోతే ఫిన్లాండ్ వచ్చేవాడు. ఎవడో ఒకడు దేవుడి మాట విని బైబిల్ పట్టుకుని భారతదేశానికి ఖచ్చితంగా వచ్చి ఉండేవాడు. దేవుని స్తోత్రం. మన వాళ్ళు ఇదంతా యూరోపియన్ కల్చర్ అని ఏదో అనుకుంటారు. ఎవరు కాకపోతే చివరికి ఆఫ్రికా నుంచైనా దేవుడు పంపించేవాడు. ఇంకా ఇంకో మాట చెప్పనా, మనిషితో ఆయనకు పని ఏంటంటే నీకు దర్శనం ఇచ్చేవాడు. మనిషే తీసుకురావాలా బైబిల్ని. నీకు దర్శనం ఇచ్చి దేవుడిని తెలుసుకున్న వాళ్ళు లేరా? కాకపోతే మనల్ని ఎద్దేవా చేయడానికి ఏదో ఒకటి. అసలు భారతదేశానికి క్రిస్టియానిటీ యొక్క బ్యూటిఫుల్నెస్ తెలుసుంటే అసలు క్రిస్టియన్లని ముద్దు పెట్టుకునేవాడు దగ్గరికి తీసుకుని. ఎందుకంటే చెప్పుకుందామా, ఒక మాటలో ఏ కులవాడైనా ఈ బైబిల్ పట్టుకోవచ్చు, ఏ వృత్తి చేసేవాడైనా ఈ బైబిల్, ఎవడైనా వాక్యం చెప్పచ్చు. ఒక జాతి వాడే వాక్యం చెప్పాలి అన్నది ఏది? మాదిగా, మాల, కమ్మ, రెడ్డి, ఎలుకుల, యానాది, వాడు ఎవడైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని దైవజనుడా అని పిలిపించుకుని బతుకంతా ధైర్యంగా వాక్యం. అలా కుల వ్యవస్థలో చచ్చిపోతున్న భారతదేశాన్ని బైబిల్ పట్టుకున్న మనిషి తన్ని సమానత్వం వైపు అడుగులేపించింది మన క్రైస్తవ్యం. భారతదేశానికి క్రైస్తవం యొక్క అందం తెలియలా, ఇంకా కుల వ్యవస్థలోనే చచ్చిపోతున్నారు. కానీ యేసయ్య అన్నాడు, వద్దు, ఏ జాతి వాడైనా క్రైస్తవుడే, ఎవడైనా వాక్యం చెప్పవచ్చు. కానీ హిందూయిజంలో అలా లేదుగా. పెళ్ళిళ్ళు వాళ్ళు అలాగా చేయాలి, శుభకార్యాలు వాళ్ళే చేయాలి, దానికి సరిపోవు, దీనికి సరిపోవు. కానీ యేసయ్యకి అది లేదు. ఎవరినైనా ప్రేమిస్తాడు. వచ్చి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు యేసయ్య. అక్కడ ఒక కానాను స్త్రీ వచ్చి ఎంత చక్కగా పిలిచి చూడండి, దావీదు కుమారుడా. దేవుని స్తోత్రం. అసలు ఈ మాట ఎక్కడది? ఎరుకో దగ్గర గుడ్డివాడు పిలిచాడు. ఇక్కడ దావీదు కుమారుడా అని పిలవాల్సింది ఎవరు? అసలు యూదులు పిలవాలి. ఈ కనాను స్త్రీ ఎందుకు పిలిచింది అంటే, దేవుని బిడ్డలారా, ఆ సమయంలో
వాళ్ళందరిలో మెస్సైనిక్ ఐడియాలజీ అనేది అంటుందంటే ఎవరో ఒక రక్షకుడు వచ్చి ఈ పరిస్థితులన్నింటిలోంచి మమ్మల్ని బయటికి తీసుకెళ్తాడు. కాబట్టి వస్తే ఎవరి వంశంలోంచి వస్తాడు? దావీదు వంశంలోంచే. కాబట్టి యేసయ్య దగ్గరికి వెళ్ళి అందే, దావీదు కుమారుడా, నా కూతుర్ని జ్ఞాపకం చేసుకోవా అంటే, ఆ రోజుల్లో కూడా అదే బడి, చెప్పిన వాక్యాన్ని బట్టి బతకలేరు లేదు, కానీ అద్భుతాలు మాత్రం కావాలని యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పింది. ఈరోజు పరిస్థితి అదే, చెప్పే వాక్యానికి లేదు, అద్భుతాలు కావాలి, ఘనత కావాలి. అయితే ఇప్పుడు దేవుట్లారా, ఆ అడుగుతూ ఉంటే ఎందరినో బాగు చేసి యేసయ్య వారి దగ్గర డబ్బులు తీసుకున్నాడా? కొద్దిగా హిస్టరీ బాగా గుర్తెచ్చుకోండి. ఒక్కళ్ళ చేత్తో అయినా కానుక తీసుకున్నాడా? ఎక్కడైనా ఒక అంగి ఎవరైనా ఇచ్చినట్టుందా? రూపాయి కూడా తీసుకోకుండా చక్కని సేవ చేశాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఏ ఘనత కోరుకోలా, ఎలాంటి విలువలు అడగల. అయితే మీరు దేవుడులారా, ఆమె అడుగుతుంది. శిష్యులందరికీ ఆశ్చర్యం వేసింది. వెళ్తా చేయి తగిలితే స్వస్థత, బట్ట తగిలితే స్వస్థత, ఉమ్ము నేల మీద వేసి రాసి కళ్ళకి రాస్తే ఎవరి దగ్గర ఒక రూపాయి అడగడం, ఆయనకి తారతమ్యాలు ఏమీ లేవు. మరి ఏమో దగ్గరికి వచ్చేసరికి ఏంటి, మాట్లాడట్లేదు. ఆమె యేసయ్యని వదలట్లా. అయ్యా నా కూతుర్ని బాగు చేయి, నా కూతుర్ని బాగు చేయి, నా కూతుర్ని బాగు చేయి అని అంటే, యేసయ్య మాత్రం నోట్లో నుంచి ఒక్క మాట కూడా. కొద్దిసేపటికి శిష్యులు వచ్చి, అయ్యా ఏమో ఇసుకిచ్చేస్తుంది, వాక్యం చెప్పనవట్లేదు, కొద్దిగా నువ్వైనా సరే ఏదో ఒకటి చేసి ఆమె పంపించవచ్చుగా అంటే, యేసయ్య ఆయన గొంతు కొద్దిగా మార్చి కోపంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమిటంటే చూద్దామండి, 23 నుంచి చదువుకుందాం. 24 చదివాడు, పర్వాలేదు. 24 ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదని. చాలండి. అసలు వాక్యం చెప్పడానికి వచ్చింది అక్కడ. అసలు ఈ మాట చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. అన్యుల మధ్యలోకి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, అన్యులకి వాక్యం చెబుతున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. కానీ అంటాడు నోరు తెరిసి ఆమె, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళ దగ్గర తప్పితే నేను ఎవరి దగ్గరికి రాలేదు. ఈ మాట నిజమా? ఉన్నది అక్కడేగా, అన్యుల మధ్యలోనేగా, బాగు చేసింది అక్కడేగా, ఇప్పుడు దాకా వాక్యం చెప్పింది వాళ్ళకేగా. మళ్ళీ ఉన్నట్టుండి ఏంటి పక్షపాతం? నిమిషం ముందు దాకా బాగు చేసింది ఎవరిని? అన్యుల్నే. వాక్యం చెప్పింది ఎవరికి? అన్యులకే. అప్పటిదాకా ఉన్న మనసు ఈ కానాను మనిషి వచ్చి అడిగితే ఈ స్త్రీ మీద ఎందుకంత పక్షపాతం? పక్షపాతం ఏమీ లేదు. ఆయనకి ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క మార్పు కావాలి. దేవుని స్తోత్రం. దేనిలో నువ్వు పడిపోతున్నావో ఆయనకి తెలుసు, దేనిలో నువ్వు బలహీనురాలువో బలహీనుడు ఆయనకి తెలుసు, ఏ లోపాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. ఆయన కోరుకునేది ఏంటంటే లోపం లేని మనిషిగా వెళ్తే బాగుంటుంది, కానీ స్వస్థపడి వెళ్ళిపోతే ఉపయోగం ఏమి. కాబట్టి ఆమెతో ఒప్పించడానికి ఏదో మాట్లాడాడు తప్పితే అసలు ఆయనకి ఇశ్రాయేలీలు, యూదులు, బయట వాళ్ళు అన్న తారతమ్యం ఏమి. కొద్దిగా డిస్కషన్ పెంచాడు. ఏమని? యూదుల దగ్గరికి తప్పితే నీ దగ్గరికి నేను రాలేదు. మరి ఉన్నది అక్కడ, తిన్నది అక్కడ, అప్పుడు దాకా వాక్యం చెప్పింది అక్కడే. మరి ఇంతలో ఏమైంది? సరే అంట మాట్లాడాడు. ఏమేనంటే చూద్దామండి, తర్వాత వచ్చిన చదవక. ఆమె వచ్చి నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా. చాలు. మనం ఏం చెప్పారు మీ అందరూ?
ఇక్కడ నుంచి చెప్తే మార్కులు వేస్తాను. పోయిన శుక్రవారం వీళ్ళు దీని గురించి చెప్పుకున్నారండి, నేను లేను. సరే అమ్మా నువ్వు చెప్తే చెప్పావు, నేను కూడా చెప్తారే, అంతేగా. ప్రత్యర్థి ఎవరైనా సరే బలంగా పోరాడాలి. మనం అక్కడ నాన్నని లేదు, భార్యని లేదు, అసలు ఎలాంటి పక్షపాతం లేనే. ప్రసంగం అంటే ప్రసంగం, సబ్జెక్ట్ అంటే సబ్జెక్టే. దేవుడు అన్నాడు, పిల్లల నోటి దగ్గర నుంచి తీసి కుక్కకేయటం యుక్తమా? అసలు ఆలోచించి అడుగుతున్నావా? నీకు ఈ మనసు అనేది పని చేస్తుందా అని అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? అసలు ఎంత అవమానపరిచాడు. నువ్వు కుక్కవి కూడా కాదు, నేను నీకు మేలు. ఆయన ఏమి ఎవరిని బాధ పెట్టడండి. ఆయన దయగలిగిన మాటలు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. యూదులు కూడా కరిగిపోయారేమని ఆయన దయగల మాటలకు అందరూ. మరి దీనిలో ఎక్కడుంది? అవమానం ఉంది, మనిషిని హీనంగా చూడటం ఉంది. అసలు ఆయన అన్న మాట ఏంటంటే, ఆ వచ్చిందేమో కూతుర్ని బాగు చేసుకుందామని, యేసయ్య మాట్లాడేదేమో ముందు నువ్వు బాగవు, నీ వెనకాల నీ బిడ్డ కూడా. ఎవరి స్తోత్రం. ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, ఆయనకి హృదయ రహస్యాలు తెలుసు. కుక్కతో ఎందుకు పోల్చాడు అంటే, జాగ్రత్తగా విందాం. కుక్కది తిన్నదాన్ని వాంతి చేసుకుని మళ్ళీ తినే స్వభావం, పాత ఎముకల్ని ఏరుకు తినే స్వభావం, మురికిలో ఈజీగా కాళ్ళు పెట్టే. దీన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పాడు. నువ్వు వదిలేస్తావు, మళ్ళీ పడతావు, వదిలేస్తావు, మళ్ళీ పడతావు. ఎక్కడ పడ్డావో అక్కడ మళ్ళీ మళ్ళీ మురికవుతానే ఉంటావు. నీది కుక్క స్వభావం. మనిషిని విలువ తక్కువ చేసి మాట్లాడాలి దేవుడు. ఆ ఆధ్యాత్మిక స్థితిని గురించి చెప్పాడు. ఏమిటంటే, పడిన దానిలోనే పడటం, పడిన దానిలోనే పడటం, పడిన పాపమే చేయటం, ఆలోపాలతోనే ఉండటం తప్పితే నీకు ఒక విషయాన్ని మీద వదిలేసి జయ జీవితంతో ముందుకెళ్ళే మనస్తత్వం. చూడండి, ఈరోజు తన్నేమనుకోండి, అక్కడ పడుకోవద్దు అనుకోవటం మన తప్పు. ఖచ్చితంగా వచ్చి రేపు అక్కడే. మన జీవితం కూడా అంతే. కొన్నిసార్లు చేసిన తప్పే గెలవలేక బలహీనులమై అయుజయమై మురికి చేసుకుంటా ఉంటే, దేవుడు దయగలవాడే. కానీ అడిగాడు, నీది మళ్ళా మురికయ్యే మనస్తత్వం, పడిన చోటే పడి లేవలేని ఒక బలహీనమైన మనస్తత్వం ఎవరిది? అర్థమైపోయింది కానాను స్త్రీకి. నా కూతురికి స్వస్థత రావాలంటే ముందు నేను నా స్వభావం, మా వచనాల మధ్యలో గ్యాప్ ఏమీ లేదు, కానీ నాకు అనిపిస్తుంది చాలా గ్యాప్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనిషి తన పొరపాటుని తొందరగా ఒప్పుకోలేడు జీవితంలో. తప్పు ఒప్పుకోవడానికి కూడా ఎక్కువ అహంభావం అంటే వచ్చేస్తుంది మనిషికి. ఆలోచించుకుని దేవుడు ఒక్కొక్క గురించి చెప్పాడు. ఏమని? అది కక్కింది తింటది, అది పారేసిన ఎముకలు ఏరుకుంటుంది, అది పడిన చోటే పడుద్ది, మురికిలో అడుగులేస్తుంది. అంటే వెంటనే ఏమో కూడా తనను తాను కుక్కలాగే ఊహించుకుంటాం మనం. అసలు దేవుడి దగ్గరకు వచ్చింది, చదువుదామండి. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా చాలండి. దేవుడు చెప్పింది ఏ కుక్క? మురికి కుక్క, కక్కినాటిని ఎరుగు తినే కుక్క, మురికిలో కాళ్ళు పెట్టి సంతోషంగా ఆడుకునే. ఏమని చెప్పింది? అయ్యా, నేను కూడా మారతా, నిన్ను యజమానిలాగా నేను ఎంచుకుంటాను. దేవుని స్తోత్రం. నీ బల్ల మీద నుంచి పడి మాత్రమే నేను
ఇండైరెక్ట్గా చెప్పింది, ఇంకెప్పుడు నేను కక్కిన దాన్ని పడిన చోటే మురికిలో అడుగులు జాగ్రత్తగా ఉంటానయ్యా అన్నాడు. దేవుడికి ఆమె చెప్పిన మాట చాలా నచ్చింది. అప్పుడు దాకా అన్నాడు, నువ్వు కుక్కలాంటి దాని అని. ఎమ్మటనే ఆమె పోలిక చూడంగానే దేవుడికి ముచ్చటేసి అన్నాడు, అమ్మా మారిపోయింది గౌరవం, నీ విశ్వాసము. ఎక్కడ చూసాడు ఇదంతా? మనం కూడా ఆలోచించుకోవాలి, ఎలాంటి జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఒక్క రోజులో ఎవరు పరిశుద్ధులు అయిపోరు. ఇది జీవితాంతం సాగాల్సిన, పడిన చోటే పడి వ్యసన పరుడిలాగా, బలహీనుడిలాగా, బంధకాలతో ఉన్నావా? ఒకసారి నీ వ్యక్తిగతం గురించి ఆలోచించుకో. దేవుడు వద్దన్నాటిని ఆశపడుతున్నావా? దేవుడు వద్దన్నాటిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నావా? మురికిలో పదే అడుగులేస్తున్నావా? దేవుడు ప్రేమ కలిగిన వాడైనా సరే నువ్వు స్వస్థతకు కానీ దీవెనకి కానీ అర్హుడివి, అరుసురాలివి కావు. మరి ఎప్పుడు నీ మనసు మార్చుకోవాలి, పరిశుద్ధతని ప్రేమించాలి. ఒక్క రోజులో రాదు, కానీ దానికోసం గొప్ప ప్రయత్నం మనం. దేవుడు చెప్తున్నాడు, మంది ఏ ప్రయోజనం లేకపోయినా పాత లోకపు ఆలోచనలు ప్రేమించే కుక్క, ఒక ఎండిపోయిన బోన్ ఉంటుంది, ఎముక ముడుసు, దానికి ఏమీ లేకపోయినా సంతోషంగా దాన్ని నోట్లో పెట్టుకుని నవ్వుతా. యాజ్ ఇట్ ఈస్గా మనం కూడా అంతే. కొన్ని విషయాలకు బానిసలవి, వాటిని వదిలేసుకోలేక, దానివల్ల ప్రయోజనం లేకపోయినా, దానిలో రుచి లేకపోయినా దాన్ని పసందుగా నోట్లో పెట్టుకుని ఎన్నో నష్టాలకు మనం కారణం. ఏమో నీ మారు మనస్సు నీ పిల్లలకి అద్భుతాలు చేయొచ్చేమో. ఎవరి స్తోత్రం. ఇక్కడ స్వస్థతకి ఆమె పెట్టిన పెట్టుబడి ఏంటి? మారు మనస్సు. మందులు కాదు, డబ్బులు కాదు, వైద్యం కాదు. తన బిడ్డ స్వస్థతకి ఆమె పెట్టిన ఖరీదేంటి? మారు మనస్సు. మనం మారు మనస్సు పొందితే, మనం బలహీనతలు వదిలేసుకుంటే, పడినాట్లో పడకుండా బలమైన విశ్వాస వీరులుగా నడుస్తుంటే, ఎందుకు దేవుడు మన బిడ్డల్ని దయగా చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడిలా ఒక్కసారి నీ హృదయాన్ని చూసుకో. పడిన చోటే పడుతున్నావా? వదులుకోలేని మనస్తత్వం ఉందా? దేవుడు వద్దన్న దాన్ని మరీ ప్రేమిస్తున్నావా? ఈ రోజు వదిలేసి మళ్ళీ రేపు కొట్టుకుంటున్నావా? పడిన బలహీనతకే మళ్ళీ పడుతున్నావా? దేవుడి దగ్గర నీకేమీ దొరకదు. ఏదైనా నిలబడ్డ వాళ్ళకే దేవుడు బహుమతి ఇస్తాడు. ఎవరి స్తోత్రం. గెలిచిన వాళ్ళకే బహుమతి, వదిలేసుకుని వచ్చిన వాళ్ళకే బహుమతి. నేను మొన్న అడిగాను, ఒక ఆర్మీ బ్యారెక్స్లో ఫోన్ కూడా ఇవ్వరంట. ఇంటి దగ్గర పిల్లలు ఉంటారు కదా, ఎందుకు ఫోన్ కూడా ఇవ్వరంటే, ఆ మేజర్ ఆయన చెప్పే పని, ఏ ఆలోచన రాకుండా ఈ కళ్ళతో 8 గంటలు ఆడు కాపలా కాయాలి. ఒక్క సెకండ్ మిస్ అయినా శత్రువులు చేతిలో. అలాగా మనం కూడా అంతే. ఏ ఆలోచనకి పడకుండా, ఏ బలహీనతకి పడకుండా ఈ హృదయాన్ని పరిశుద్ధంగా. పోయిన వారం పరిశుద్ధత కావాలని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? హృదయానికి పరిశుద్ధత కావాలి. ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుంటాం. అది కుక్క మనస్తత్వం. కక్కింది తింటాం, పారేసిన దాన్ని మళ్ళీ తెచ్చుకోవటం, పాత ఆటిని ఏదో రుచి ఉన్నట్టు ప్రయోజనం లేని పాత మనస్తత్వాన్ని పోషించటం వద్దు. కనాను స్త్రీ చెప్పింది, అయ్యా నీ బల్ల దగ్గరే పడుంటా, నువ్వు నా యజమాని బాబు. ఎంత తగ్గింపు! అసలు ఈ మాట నా జీవిత కాలంలో నేనైతే అనలేను.
ఏం ఆలోచించిందండి, ఎంత చక్కగా ఆలోచించింది. దేవుడు అన్నాడు, నువ్వు కుక్కవి, పడిన చోటే పడే మనస్తత్వం, లోకాన్ని ఏమీ లేకపోయినా పసందుగా తినే మనస్తత్వం నీది అంటే నిజమేనయ్యా. కానీ అదే కుక్క యేసయ్యని యజమానిగా చేసుకుని యేసయ్య తింటా ఉంటే ఆయన చేతి నుండి రాలిన ముక్కల కోసం ఎదురు చూసి ఎంత బాగా చెప్పిందో. యజమానుల బల దగ్గర పడే రొట్టె మొక్కలతో ఈ కుక్క ఆకలి తీర్చట్టుగా తనను తాను ఎంత దేవుడి దగ్గర తగ్గించుకుందాం. మనం కూడా పడిన చోటే పడటం అలవాటు అయిపోతే కొద్దిగా వదులుకొని ఎంత గొప్ప అయినా ఈ పరిశుద్ధత కోసం వదిలేసుకోవాలి. మొన్న ఒక వారం నుంచి పెరుగు తింటున్నాను, ఎందుకు అని అడిగారు. చెప్పారు, వారం అంతా ప్రసంగాలు చెప్పాలంటే, జీవితాంతం ఇక్కడ నిలబడాలంటే కొన్ని కష్టమైన జీవితంలోకి తెచ్చుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు అడుగుతాడు, నా కోసం ఏం చేసావయ్యా? ఇలా నీ సేవలో కొనసాగటం కోసం ఏదైనా అలవాటు చేసుకుంటాను. ఏదైనా అయ్యా, పరిశుద్ధంగా ఉండటానికి ఏదైనా నేను సాధిస్తానయ్యా. ఏది వదిలేసుకోమంటే అది నేను వదిలేసుకుంటాను. ఏది మానుకోమంటే అనంత సేవలో కొనసాగటానికి ఏదైనా నేను మార్చుకుంటాను. ఎటైనా అడుగులేస్తానయ్యా. ఏది వదులుకోమంటే దాన్ని వదులుకుంటానయ్యా. ఎందుకంటే ఈ బలిపీఠాన్ని కాపాడుకోవడానికి ఎక్కడి దాకైనా వెళ్ళాలి మనిషి. ఒక విశ్వాసిలాగా మారటానికి ఏదైనా సంపాదించుకోవాలి, వదిలేసుకుంటే ఏదైనా కూడా వదిలేసుకోవాలి. ఇలా ఒక కఠినమైన నియమంతో మన విశ్వాస జీవితాలను మనం కట్టుకోవాలి. చేద్దామండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రులు మహాపరిషుద్ధులైన తండ్రి, మీ పరిశుద్ధ పాదం వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, మీ వందనాలు. మొదటగా ప్రభు, నా ప్రతి ఉదయతని అయ్యా నా తండ్రి